హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ యాక్షన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. 5 ఏళ్లలో 4,03,664 కోట్ల అప్పులు, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పు 2,20,000 కోట్లు. వెల్లడించిన కాగ్ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క. ఇవన్నీ మనం చేసుకున్న అప్పులే ప్రజలారా, ఇవన్నీ ఎవరో కాదు, ఉచిత హామీలు ఇస్తారని చెప్పినా కదా, ఉచిత హామీల కింద ఈ అప్పు అంతా తీసుకొస్తారనమాట. తీసుకొస్తారు ఇక దాంట్లో కమిషన్లు కొంత అటు ఇంత ఇటింత మన కుక్కలు ఇస్తరాకులు చెప్తే మార్చుకున్నట్టు ఉంటుంది కథ. దీంట్లో ఇన్ని అప్పులు, ఇన్ని లక్షల అప్పులు, కోట్ల రూపాయల అప్పులు ఎవరు కట్టాలి? ఎంత ప్రజల మీదే భారం పడుతుంది. ప్రజలారా అర్థం చేసుకోండి. ఉచిత హామీలు వస్తున్నాయి అనగానే ఎవరు మన ఇళ్లలోకి వెళ్ళారు. ఇగో ఇట్లా అప్పులు తెస్తారు. ఆ ఇంట్రెస్ట్లు కానీ ఆ భారం కానీ ట్యాక్స్ రూపంలో, ధరల రూపంలో ప్రజల మీదే పడుతుంది. తెలంగాణ అసెంబ్లీలో గురువారం కాగ్ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్ పై కాగ్ నివేదిక సమర్పించగా దానిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఇందులో 2023-24 బడ్జెట్ అంచనా 2,77,690 కోట్లు కాగా చేసిన వ్యయం 2,19,307 కోట్లుగా చెప్పారు. గత 5 ఏళ్లలో 4,03,664 కోట్ల అప్పులు చేసినట్టు సదరు కాగ్ రిపోర్ట్ లో వెల్లడైంది. ఇంత ఉద్దారకం ఉంటది అనమాట. రాష్ట్ర ప్రభుత్వము ఉన్నటువంటి ప్రజలని తాకట్టు పెట్టి ఈ అప్పు చేస్తుంది అనమాట. ప్రజలందరినీ తాకట్టు పెట్టి వాళ్ళ జీవితాలని, వాళ్ళ పిల్లలని తాకట్టు పెట్టి ఈ అప్పులు తెస్తుంది అనమాట. ఉద్దారకం చేయడానికి ఉచిత హామీలు ఇచ్చేది ఒక ఇదే ఉద్దారకం అంతా ఇక్కడ కనిపిస్తుంది. ప్రజలు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. కక్ష సాధింపు మీద నాదా వాడి వేడిగా అసెంబ్లీ సమావేశాలు. కక్ష సాధింపు చర్యలు తీసుకుంటే జైల్లో ఉండేవారు. నాపై కక్షతో బిడ్డ పెళ్లికి బెయిల్ పై వచ్చేలా జైల్లో పెట్టారు. తెలంగాణను అప్పుల కుప్ప చేసి అప్పగించారు. అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. కాళేశ్వరం పేరుతో డబ్బులు వృధా చేశారు. కేటీఆర్ కక్ష సాధింపు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. అప్పుడు రేవంత్ రెడ్డిని కాలిపిలి డ్రోన్ ఎగ్రేషన్ ఫామ్ హౌస్ కాడ అని చెప్పేసి జైల్లో పెడితే, మరి బిడ్డ పెళ్లికి బెయిల్ మీద పోయి బిడ్డ పెళ్లికి పోయేసి వచ్చిండు రేవంత్ రెడ్డి. అప్పుడు అట్లా కక్ష సాధింపు చర్యలు ఉంటే మీ కుటుంబం అంతా జైల్లోనే ఉంటదని చెప్పేసి ఏమో రేవంత్ రెడ్డి అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వాడి వేడిగా చర్చ పరస్పర విమర్శలకు దారితీసింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా మునుపెన్నడూ లేని స్థాయిలో అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటలు తూటాలు పేలాయి. సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య పరస్పర విమర్శలు చోటు చేసుకున్నాయి. తొలుత మాట్లాడిన కేటీఆర్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే కేటీఆర్ కుటుంబం అంతా జైల్లోనే ఉండేదన్నారు. ఈనాడు కక్ష సాధింపు చర్యలు ముఖ్యం కాదు, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు విమర్శలకు దారితీయకుండా ఈనాడు అందరు నాయకులు కలిసికట్టుగా, బీజేపీ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి, బీఆర్ఎస్ అయితేనేమి, సో ఇతర పార్టీలు అయితేనేమి, ఎంఐఎం అయితేనేమి, అందరూ కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటటువంటి నిధులను సకాలంలో తీసుకొస్తే కదా ప్రతి ఒక్కరూ, అన్ని వర్గాల ప్రజలు బాగుంటారు, అన్ని నియోజకవర్గాలు బాగుంటాయి. ఈనాడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఇతర రాష్ట్రాల దగ్గర చిన్న చూపు అవుతాము. సో దయచేసి నాయకులందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. ఓలా ఉబేర్ ర్యాపిడోల కంపెనీలకు చెక్ పెట్టేందుకు కేంద్రం సన్నద్ధం. ఓలా ఉబేర్ ర్యాపిడోల గుత్తాధిపత్యం చెక్ పెట్టేందుకు రంగంలోకి కేంద్రం. త్వరలోనే దేశీయంగా క్యాబ్ సర్వీసులు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి. వాళ్ళ జీవితాలు ఏం కావాలి? కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే వాళ్ళ జీవితం, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బస్సులు మహిళలకు ఫ్రీ అని పెట్టి ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగమైనాయి. కేంద్రం ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఓలా ఉబేర్ ర్యాపిడోల కంపెనీలకు చెక్ పెట్టేందుకు కేంద్రం సన్నద్ధం అన్నట్టు. వాళ్ళ జీవితాలు ఏం కావాలో ఒకసారి ఆలోచించాలి. ప్రస్తుతం దేశంలో గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్న ఓలా ఉబేర్ ర్యాపిడోల వంటి కంపెనీలకు చెక్ పెట్టేందుకు కేంద్రం సన్నద్ధం అవుతోంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కేటగిరీలో సేవలను అందిస్తున్న ఈ కంపెనీలు ప్రయాణికులు జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఆన్లైన్ క్యాబ్ బుకింగ్ సేవల వ్యాపారంలో ఇవి గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్న సంగతి తెలిసిందే. ఇవి ప్రజల నుంచి అధికంగా రేట్లు వసూలు చేయడం నుంచి డ్రైవర్లకు తక్కువ చెల్లింపు అనేక ఆరోపణలు సైతం అందుకుంటున్న సంగతి తెలిసి, లేకపోతే క్యాబ్ డ్రైవర్లందరికీ నెల జీతం లాగా ఇచ్చి మీరే పెట్టుకుంటే అయిపోతుంది. ఒక యాప్ డిజైన్ చేసేసి క్యాబ్ డ్రైవర్లందరికీ నెల జీతాలు ఇప్పుడు ఎట్లా వస్తే చూసేసి
వాళ్ళందరికీ హామీ ఇస్తే అయిపోతుంది. ఆ విధంగానన్నా చేయరు. మరి దొడ్డుబోట్లకు 500 బోనస్ ఎక్కడ? 100% రుణమాఫీ నిరూపిస్తారా? మహిళలకు తులం బంగారం హామీ ఏమైంది? బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పెట్టింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో కేటీఆర్. దొడ్డుబోట్లకు 500 బోనస్ ఎక్కడుందని చెప్పి కేటీఆర్ అడుగుతున్నారు. మరి ఎప్పుడు ఇస్తారో రైతులు ఎదురు చూస్తున్నారు అనమాట. ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి. వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింల హక్కులకు భగ్నం. తమిళనాడు అసెంబ్లీలో స్టాలిన్ తీర్మానం. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ బిల్లు 2024కు వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. అప్పులపై కేటీఆర్ ను ఎక్కిన రేవంత్. ఇక మొత్తంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్. ఎప్పుడెప్పుడు ఎంతెంత చేశారో లెక్కలు చెప్పిన సీఎం. గ్రామాలలో పోతే తెలుస్తుంది రుణమాఫీ ఏడైంది, జరిగిందో, ఎట్లా జరిగింది. తెలంగాణ అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అప్పులపై లెక్కలతో సహా ప్రతిపక్ష బీఆర్ఎస్ ను అసెంబ్లీలో కడిగి పారేశారు. అప్పులు తీసుకుంటూనే ఉండరు, ఏముంది ఇట్లకెళ్ళి పెడుతురా రేవంత్ రెడ్డి గారు. పరిశ్రమల స్థాపనకు అడ్డుకుంటున్న విపక్షం. అసెంబ్లీలో సభ్యుల తీరుపై మండిపడ్డ శ్రీధర్ బాబు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సభలో తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణాన్ని రూపొందించే ప్రయత్నంలో ప్రభుత్వంపై అవరోధాలు సృష్టించేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఎవరి ఆరోపణలు అంచనాలు అందుకోలేక ఉప్పల్లో నిరాశపరిచిన సన్ రైజర్స్ బ్యాటింగ్. నిన్న సన్ రైజర్స్ ఉప్పల్ స్టేడియంలో ఓడిపోయింది. ఫస్ట్ వచ్చినటువంటి ఓపెనర్సే టకాటక్ అవుట్ అవడంతో మరి నాడు ఆ బ్యాటింగ్ ఫామ్ లేకపోవడంతో సో గత మ్యాచ్ లో జరిగినటువంటి ప్రదర్శన అద్భుతంగా చేసింది. కానీ నాడు నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో కొంచెం నిరాశకి గురైంది. సో ఉన్నటువంటి అక్కడ వ్యూవర్స్ కూడా చాలా మంది రావడం జరిగింది. దేవాదుల ప్రాజెక్టు అని దశల పనులను పూర్తి చేస్తాం. అన్ని దశల పనులు పూర్తి చేస్తాం. దేవాదుల ప్రాజెక్టు పంపులను ప్రారంభించిన మంత్రులు. రాష్ట్రంలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వం దేవాదులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపణ. దేవాదుల ప్రాజెక్టు అన్ని దశల పనులను ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఖచ్చితంగా పూర్తి చేయాలి, రైతులకు అందుబాటులో చేయాలి, రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈనాడు ప్రభుత్వం మీద ఉంది. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.